తిరుమల తిరుపతిలో అంటరానితనం కనబడుతుందని హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి చింతామోహన్. తిరుమలలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఏపీలో మద్యం స్కామ్ జరిగిందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు ఆయన. ఈ కుంభకోణంలో 100 కోట్లు చేతులు మారినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు చింతామోహన్. ఈ దేవస్థానంలో చాలా గొప్ప పవిత్రమైనటువంటి దేవస్థానం. ఇటువంటి దేవస్థానంలో అంత పెద్ద పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఈ రోజుకి అంటరానితనం ఉంది. మిథున్ రెడ్డి మా ఊరు అబ్బాయి, చిన్న అబ్బాయిగా నాకు తెలుసు, బాధపడుతున్నా. ఆయనకు కూడా నేను సానుభూతి తెలియజేస్తున్నా. చివరిలో చంద్రబాబు నాయుడు మన సింగపూర్కి వెళ్ళాడు, ప్రజల డబ్బు ఖర్చు పెట్టాడు, ప్రత్యేక విమానాల్లో వెళ్ళాడు. మరి ఏమి సాధించాడు? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అక్కడ. పెహల్గాం వాళ్ళు ఉగ్రవాదులు శ్రీనగర్కి రావడానికి పొరపాటు హోంమంత్రి అమిత్ షా రాజీనామా పెట్టి దేశ ప్రజలు క్షమాపణ తెలియజేయాలని నేను తెలియజేస్తాను.